దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. అర్థం లేని ఈ జీవనంలో అవివేకం కన్నా జ్ఞానమే ఉత్తమం అని సొలొమోను యొక్క అభిప్రాయం. ఈ యొక్క సత్యాన్ని వెల్లడి చేయటానికి ఈ 10వ అధ్యాయంలో కొన్ని సామెతలను కూడా ఆయన వాడడం జరిగింది. ఈ 10వ అధ్యాయం ఒక మనిషి జీవితంలో కొన్నిసార్లు అవివేకంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో తనకి అర్థం అవటానికి కొన్ని విషయాలు చెప్పాలని తన యొక్క ఉద్దేశమైంది. ఎందుకనంటే సమస్తాన్ని పరీక్షించి పరిశోధించి ఏది జ్ఞానం, ఏది మంచిది, ఏది చెడ్డది, దేని వలన ప్రజలకు ఉపయోగం ఉంది అనేటువంటి విషయాలను అతను అధ్యయనం చేశాడు గనక అనేక విషయాలు చెప్పడానికి మహాజ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు గనక ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నాడు. ఇందులో కూడా మరికొన్ని విషయాలు వివరిస్తున్నాడు. మనం సామెతల గ్రంథం గనక చదివితే ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో చాలా విషయాలు సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ ప్రసంగిలో కూడా మనం చాలా జ్ఞానయుక్తమైన విషయాలు, కొత్త సంగతులను నేర్చుకోగలుగుతాం. చాలామంది ఏదో వింటున్నారు కానీ ఈరోజు ఒక విషయాన్ని నేను నేర్చుకున్నాను, ఈరోజు ఒక పాఠం నాకు తెలిసింది అనే మంచి ఉద్దేశంతో గనక వాక్యాన్ని ఎప్పుడైనా వినగలిగితే వారి జీవితంలో రోజు నూతనపరచబడతారు. అలాంటి నూతనమైన అనుభవాల్లోనికి నడిపించబడాలనేటువంటి ఈ తాపత్రయమే ఈ వాక్య సందేశాలు వినిపింపచేయడం. కొన్ని సామెతలు అందరికీ కూడా నోటెడ్గా ఉంటాయి, ఈజీగా వస్తాయి. అందులో ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. చదువుకున్న వానికంటే చాకలివాడు మిన్నా అని సర్వసాధారణంగా అంటాం. ఎందుకనంటే చదువుకున్నవాడు లెక్కలు పెట్టలేడు, అంతగా గుర్తుపెట్టుకోలేడు. కానీ 10 మంది ఇంటి దగ్గర నుంచి బట్టలు తెచ్చి ఉతికి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి లేదా మరుసటి రోజు ఎవరి బట్టలు వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇది చాలా విచిత్రంగానే ఉంటుంది. ఎందుకు ఆ సామెత వచ్చింది అని అంటే చదువుకున్నవాడు అంత గుర్తుపెట్టుకోలేడు కానీ ఈ చాకలి వానికి మాత్రం బాగా గుర్తుంది అని చెప్పడానికి. అలాగే ఇందులో రాయబడినటువంటి కొన్ని సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు ఉదాహరణగా చెప్పబడినవే కానీ ఈ సామెత వాస్తవమైనది కాదు, అర్థం అవటానికి చెప్పబడింది. ఆ సామెతను మనం అర్థం చేసుకోవటానికి వాడబడింది అని మీరు గమనించగలరు. అందుకనే మొట్టమొదటిగానే ఆ మాట కనబడుతుంది మనకి. బుక్కవాని తైలములో చచ్చని ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును అని. అక్కడ వాడబడిన పదం అలంకార పదం. అంటే ఒక షావుకారు దగ్గర కొన్నటువంటి తైలంలో, ఆ పరిమళ తైలములో అంటే సెంట్లో ఈగబడి చచ్చిపోతే అది దుర్వాసన కొడుతుంది. అసలు ఎందులోనన్నా ఈగ పడితే అది చచ్చిపోతే కంపు కొట్టదు. ఎక్కువ ఈగలు పడితే దానివల్ల ఏమన్నా కనబడుతుందంటే అయినా దాని యొక్క వాసన బయటకు రాదు. ఎందుకు ఈ మాట పోల్చబడిందని అంటే ఒక మనిషి జీవితంలో మంచి వ్యక్తి నీతిగా బతికాడు, పరిశుద్ధంగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిలో ఒక చెడుతనం కనుక వచ్చుంటే ఆ విత్తనం అతను హృదయంలో పడిపోయి చచ్చిపోయి ఉండుంటే, అంటే ఇంక లోపలికి ఉండిపోయి ఉండుంటే అతని నుంచి రావాల్సినటువంటి సువాసన, మంచితనం వెదజల్లబడాల్సిన పరిస్థితి అంతా కూడా చెడుగా మారిపోతుందని వాడబడడానికి ఈ చక్కనైనటువంటి సామెత వాడారు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎప్పుడైతే చెడు ఉందో ఆ చెడు ఎక్కువ బయటకు కనపడుతుంది. మంచితనం ఏదైతే ఉందో అది మరుగు చేయబడుతుంది. ఒక తెల్లని పేపర్ మీద ఒక చిన్న నల్లని చుక్క పెడితే ఎవరైనా ఇది చూడండి
మీకేం కనపడుతుంది ఈ పేపర్లు అంటే? ఇంత తెల్లగా ఉందని మాత్రం ఎవడు చెప్పడం. ఆ నల్లగా ఉన్న చిన్న చుక్కను చెప్తూ ఇదిగో ఇక్కడ మచ్చ కనపడుతుంది అంటారు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వెంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, ఎంత నీతిగా మీ జీవితాల్ని నడిపించుకుంటున్నా, మనిషి జీవితంలో ఒక చిన్న మచ్చ గనక వస్తే దాన్ని ఎక్కువ అనలైజ్ చేసి మాట్లాడతారు. దాని గురించే ప్రస్తావన తెస్తారు. అందుకే మచ్చ లేకుండా బ్రతకటానికై మన జీవితాంతం ప్రయత్నం చేయాలి. క్రీస్తుని కలిగి ఉండటానికి ముందుగా నీ జీవితం ఒకవేళ మచ్చలు కలిగి ఉందేమో, చెడిపోయిందేమో, కానీ యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. నీకెవరు కూడా పేరు పెట్టడానికి వీలు లేదు. లేనిపోని మాటలు ఎప్పుడు వస్తాయి? ప్రతి ఒక్కరికి వస్తాయి. యేసు ప్రభుకే బోళ్ళని వచ్చాయి. ఆయన నీతిగా పరిశుద్ధంగా పుట్టడమే పుట్టుకైతే, బ్రతుకులో ఏ పాపం లేకపోతే ఆయన అనేక మాటలు అన్నాడు. పాపులతో కూర్చుంటున్నాడు, వాళ్ళతో భోజనం చేస్తున్నాడు, సుంకరులతో తిరుగుతున్నాడు, తాగుబోతులతో ఉంటున్నాడు అంటున్నాడు. అసలు ఆయన ఆ గురించి అనటానికి అర్థం లేని మాటలు మాట్లాడారు. చివరికి ఆయన పాపిగా ముద్రేసి సిలువేసేసారు. అంటే ఒక మనిషి జీవితంలో ఇతరులు చెడు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకే అలాగూ చేస్తే మరి నిన్ను నన్ను అనరంటే ఇది ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదు అంటారు. కానీ అన్నంత మాత్రాన మనలో ఆ చెడు ఉండకుండా ఉండటానికే తప్పకుండా ప్రయత్నం చేయాలి. తామర చెట్టు నీటిలో ఉంటుందట, కానీ ఆ నీరుని అది ఇష్టపడదు. దాన్ని బతకటానికి నీరు తీసుకుంటుంది, కానీ ఆ తామరాకు మీద నీళ్లు ఉంటాయంటే ఉండనీది అది. దాని గుణం చూడండి ఎంత గొప్పదో. అలాగే ఈ లోకంలో బ్రతుకుతున్నావు, కానీ ఈ లోకం నీలో ఉండటానికి వీలు లేదు. అలాగే ఎప్పుడైతే బ్రతుకుతావో నువ్వు సువాసన వస్తుంది తప్ప నీలో నుంచి దుర్వాసన మాత్రము రాదు. అందుకే ఈ వాక్యం యొక్క విధానాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన అపారమైన ప్రేమ నీ మీద ఎలా చూపిస్తున్నాడో ఇది గమనించండి. ఒక విషయాన్ని మనం గమనించగలగాలి. సొలొమోను ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి జ్ఞానం కలిగినోడో బుద్ధిహీనుడో అని ఎలా గుర్తుపడతావు? తెలీదు కదా. కామన్గా ఇతని జ్ఞానం ఉందని ఏదైనా పెద్ద పెద్ద విషయాలు చెప్తుంటే, పుస్తకాలు రాస్తుంటే 10 మంది చెప్తుంటే ఓహో ఇతను జ్ఞానవంతుడు అనుకుంటాం. కానీ సర్వసాధారణంగా ఒక మనిషిని జ్ఞానవంతుడా జ్ఞానహీనుడా అని మనం ఎలా గుర్తుపెడతాం? అందుకే ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో అతడు కుడి చేతిని ఆడిస్తాడట. అంటే మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ కుడి చేయిని వాడుతాడు. ఇలా కదుపుతూ మాట్లాడుతాం కదా సర్వసాధారణంగా. అలాంటి టైంలో ఇతను జ్ఞానవంతుడైతే కుడి చేతిని ఎక్కువ కదుపుతాడట. ఒకవేళ బుద్ధిహీనుడైతే ఎడమ చేయిని ఆడిస్తాడట. ఎక్కువ ఎడం చేత్తో చూపించి మాట్లాడుతున్నారు, ఎక్కువ ఎడ చేయి మాట్లాడేటప్పుడు కదుపుతున్నారు అని అంటే వాళ్ళు బుద్ధిహీనులు. లేదు కుడి చేతిని ఆడించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళని గమనించటానికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. నువ్వు పరీక్షించి ఉండకపోవచ్చు, పరిశోధన చేసి ఉండకపోవచ్చు, కానీ ఆయన పరిశోధన చేశాడు కదా, అది నువ్వు ఫాలో అయిపో. నేను ఒక విషయాన్ని గమనించాను చాలా సార్లు, చాలా మందికి. అదేంటంటే భార్యాభర్త ఇద్దరు కనురెప్పలు ఒకలాగా ఉంటాయి. ఇది నేను పరీక్షించింది. భార్యాభర్తలు ఇద్దరు కనురెప్పలు ఒకేలాగా ఉంటాయి. ఒకవేళ ఒకరిద్దరికి ఎక్కడైనా మిస్ అవుతాయేమో, కానీ సర్వసాధారణంగా ఇద్దరికి ఒకలా ఉంటాయి. కాకపోతే ఈరోజు టెస్ట్ చేసుకోండి. నేను గమనించిన విషయం చెప్తున్నాను. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి వాక్యంలో చెప్పేనా అవసరం పని లేదని నా ఉద్దేశం. ఒక వాక్యంలో మరింత ముందుకు వెళ్దాం. ఒక మనిషి బుద్ధిహీనుడైతే వాడి యొక్క విధానాన్ని మనం గమనించగలిగితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా వాడి గురించి? బుద్ధిహీనుడు ఇల్లు కట్టాడట, వాడు ఇసుక మీద కట్టాడట. ఆ బుద్ధిహీనుడు కట్టిన ఇల్లు ఇసుక మీద కట్టినప్పుడు వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఆ బుద్ధిహీనుడి ఇల్లు కూలిపోయింది.
అలాగే బుద్ధిహీనుడి యొక్క జీవితం కూడా ఏమవుతుందంటే ఒక రోజున కూలిపోయే పరిస్థితికి వస్తుంది, నిలబడదు. వాడు ఎన్నో మంచి మాటలు చెప్తున్నట్లు అనిపించవచ్చు, వాడి ప్రవర్తన బాగుంది అన్నట్టు నటించవచ్చు, కానీ ఒక దినాన్న వాడి జీవితం బట్టబయలైపోతుంది. ఇది బాగా గమనించండి. కొన్నిసార్లు ఓర్చుకునే గుణం ఉండదు. నేనెందుకు ఓర్చుకోవాలి అని అంటారు. ఎందుకు ఓర్చుకోవాలి అని అంటే, ఓర్పు తన విధానాన్ని కొనసాగింపనీయుడి అని చెప్తున్నాడు. ఓర్పు గొప్ప దోహ కార్యాలు చేయకుండా కాపాడుతుందంట. అంటే ఘోరమైన తప్పులు మరువబడేలాగా చేస్తుందంట. అంటే ఓర్చుకున్నవాడు ఏమవుతాడట, నేర్చుకుంటాడట. మరి నీకు ఓర్పు ఉందా, సహనం ఉందా? కొన్ని విషయాలకే షార్ట్ టెంపర్ అయిపోతారు కొంతమంది, తట్టుకోలేరు, తొందరపడిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తే ఆ యజమానుడైనటువంటి వ్యక్తి ఈ పని చేసే వ్యక్తిని ఏదైనా ఒక మాట అంటే, నీ దగ్గర ఎందుకు నేను పని చేస్తాను, నన్ను అంటావా నువ్వు అని వెళ్ళిపోకూడదట. ఓర్చుకో అన్నాడు. ఎందుకు ఓర్చుకోవాలి? గొప్ప తప్పులు కప్పబడతాయి, ఘోరమైనటువంటి కార్యాలు జరగకుండా ఆపివేయబడతాయి. కనుక నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా తొందరపడి ఆవేశంతో మాట్లాడదు, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. నీ యజమానుడే కదా అన్నాడు, ఓర్చుకో, సైలెంట్గా ఉండు. అతని దగ్గర మరింత నమ్మకత్వం కలిగి ఉండటానికి ప్రయత్నించాయి. కడుపు నిండా భోజనం పెట్టేవాడు, చేతి నిండా జీతం ఇచ్చేవాడు ఒక మాట అనడానికి కుదరదా? కుదరదు. నేను ఒక మాట పన్నండి అంటావు, పడితే ఏమవుతుంది? నేను తప్పు చేయకుండా నన్ను ఎందుకు అంటారు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? నిన్ను అనడం వల్ల నష్టం ఏమన్నా అయిపోయిందా? అందరిలోనూ నన్ను అవమానించాడని భావిస్తున్నావు. ఒకసారి సత్యం తెలుసుకుంటారు అని ఓర్చుకుని ఉండలేవెందుకు? నీకు ఇలాంటి దగ్గర నేను పనిచేయను అని నువ్వు చిరాకు పడితే ఎవడికి నష్టం? నీ కోపం వచ్చి రాయింది అన్నావనుకో, రాయికి ఏమన్నా నొప్పి కలుగుతుంది అంటవా? నీ కాలుకే దెబ్బ తగులుతుంది. యజమానుడి మీద నువ్వేమన్నా ఆవేశపడిపోయి మాట్లాడి ఉద్యోగం మానితే అతనికి ఏమైనా నష్టం వచ్చిందా? నువ్వు కాకపోతే ఆ పనిలో 10 మంది రెడీగా ఉన్నారు, ఇంకొకటి జాయిన్ అవుతాడు. అందుకే కొన్నిసార్లు గొప్ప కార్యాలు పొందుకోవటానికి ముందు ఓర్పు అనేది చాలా అవసరము. మరి నీకు ఓర్చుకునే గుణం ఉందా? బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఓర్ప. ఓర్పు లేని ఓర్ప. కష్టం వచ్చింది, ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవడానికి అవ్వలేదు. అత్తగారే చెప్పింది, అమ్మా నువ్వు ఓర్చుకోవద్దులే, భరించొద్దులే, నీ ఇష్టం, నువ్వు ఇంటికి వెళ్ళిపో, పెళ్లి చేసుకో, హ్యాపీగా బ్రతకంది. కానీ ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు రూతు. ఈమె ఓర్చుకుంది, ఆ బాధలను భరించింది. ఎంతటి పరిస్థితినైనా నేను అంగీకరిస్తున్నానని చెప్పింది. అంతే, ఓర్చుకున్న ఆ యొక్క రూతు జీవితమే అద్భుతంగా మారిపోయింది. బోయాజు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తికి భార్యగా మారిపోయింది. ఒక అన్యురాలైన యేసుక్రీస్తు వంశావళికి మూలకారకమైన వ్యక్తిగా మారిపోయింది. ఓర్చుకోవడం వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ఓర్చుకుంటుంటేనండి ఇంకా 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 బాధ పెడుతున్నారు. ఇంకా బాధ పెడుతున్నారా? నిన్ను బాధ పెట్టడం కాదు, నిన్ను షైన్ అప్ చేస్తున్నాడు దేవుడు. నూతనమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. అనేక విషయాలను నువ్వు తెలుసుకోవడం మాత్రం కాదు, అనేక మందికి మాదిరికరమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని భరించాల్సినటువంటి విషయాలు ఉన్నప్పుడు అవి భరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలంటే ఓర్చుకోవడం చాలా అవసరం. నా వల్ల కాదు, నేను ఉండలేను అని అంటే చాలా విలువైన వాటిని కోల్పోతావని గుర్తు చేసుకో. సొలొమోను అంటాడు, మరొక్క చెడ్డ విషయాన్ని నేను గమనించాను. అదేంటంటే, తెలివి తక్కువడేమో పెద్ద ఉద్యోగంలో ఉంటున్నాడు,
జ్ఞానం కలిగినోడేమో చిన్న ఉద్యోగంలో ఉంటున్నాడు. ఇది మాత్రం నిజంగా ఆశ్చర్యమైన విషయమే. తెలివితేటలు లేనోడు, జ్ఞానం లేనోడు, పెద్ద చదువు లేనోడేమో పై స్థానంలో ఉంటాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేస్తారు. ఒక ఆయన ఇలా చెప్పాడు, రాజకీయ నాయకుడు పెద్ద చదువుకొని ఉండడు కానీ వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు ఎవరు వాళ్ళ చేతి కిందనంటే గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అందరూ అని చెప్పాడు. వాళ్ళ మాట వినాలి. వీళ్ళు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, పెద్ద చదువులు చదివారు, అయినా సరైన చదువు కూడా లేదు, కానీ పదవి ఒకటి ఉంది. ఆ పదవిని బట్టి వీళ్ళు తలొగ్గాల్సిందే. మీకు అర్థం అవటానికి ఒక కలెక్టర్ ఉన్నాడు, రాజకీయ నాయకుడు పెద్ద చదువుకున్నా చదువుకోకపోయినా ఉద్యోగం తనకి రాజకీయంలో పదవి వచ్చేసింది, వెంటనే కమెంట్ చేయడం మొదలు పెడతాడు. వాళ్ళు కూడా ఉంటారు. ఐఏఎస్లు ఇంకా బోళ్ళంతమంది, పోలీస్ యంత్రాంగం కానీ వీళ్ళందరూ వాళ్ళ మాట వినాల్సిందే. ఇది బాధ అనిపించిందంటే సొలొమోనుకి. నిజమేనండి, బాధే కదండి. గొప్ప గొప్ప మేధావులేమో కింద ఉండడమా, జ్ఞానం లేనోళ్ళు, చదువు తక్కువైన వాళ్ళు పై స్థానాల్లో ఉండడమా, ఇది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ అలా నిర్ణయించబడింది. మరి మనం ఏం చేస్తాం? అది దైవ నిర్ణయమే. గొప్పవారు కిందన కూర్చుండడం బాధ అనిపించిందంట సొలొమోనుకి. ఇంకా అంటున్నాడు, భాగ్యవంతులు గొప్పవాళ్ళు కింద నడుస్తాడట, ఆ పనోడేమో గుర్రం ఎక్కి ఉంటాడంట. అంటే నిజమే కదా. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పెళ్ళో లేకపోతే ఒక ఊరేగింపో వచ్చినప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఊరేగించబడటానికి నడుచుకుంటూ వెళ్తాడు, జనాలు చప్పట్లు కొడుతుంటారు, దండలు వేస్తూ ఉంటారు, ఇతను నడుచుకుంటూ వెళ్తాడు. కానీ వెనకాల ఉన్న వ్యక్తి మాత్రం ఏం చేస్తాడంటే అతని కోసం సెక్యూరిటీగా కారు మీద వెళ్ళొచ్చు, లేకపోతే ఆ కాలంలో అయితే గుర్రం మీద వెళ్ళొచ్చు. కానీ అసలైన వ్యక్తి నడిచాడు, కొసరైన వ్యక్తి ఏమో గుర్రాల మీద తిరుగుతున్నాడు, కార్ల మీద తిరుగుతున్నాడు. ఏంటి విషయం? ఇది కూడా బాధగానే అనిపించిందట. ఇది చెడు అంటున్నాడు అతను. అంటే ఏది జరగాల్సిన మంచి ఉందో ఆ మంచి జరగటం లేదు, ఎవరు పై స్థానంలో ఉండాలో వాళ్ళు ఉండటం లేదు, పూర్తి వ్యతిరేకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి నీ జీవితంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? మరి పై స్థానంలో ఉండటానికి ఆరాటపడితే కింద ఉండాలి. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నువ్వు పై స్థానంలో ఉండాలంటే కింద స్థానాన్ని కోరుకో. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు కాళ్ళు కడగడానికి ఇష్టపడ్డాడు, కాళ్ళు కడిగేటండి. ఆయన ఒక గురువు గారే ఉండి తన శిష్యులకి ఇట్టి గొప్ప కార్యం చేస్తే ఆయన అన్ని నామముల కన్నా పైన నామం కలిగిన వారిగా మారిపోయారు. ఆయన ఉన్నతమైన వాడే, ఇంకా ఉన్నతాన్ని ఆయనలో మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని జనాంగమా, గమనించండి, దేవుని ఉద్దేశం ఏంటంటే మనల్ని పైవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ పై స్థానంలో ఉండటానికి పరిపూర్ణంగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. మరొక విషయం చెప్తున్నారు, ఎవడైతే గొయ్యి తెత్తాడో ఆ గోతులో వాడే పడతాడు. ఎవరు ఇతరులకి రాయి పొర్లించాలని చూస్తారో వాడి మీదకే అది వస్తుంది. ఎవరికైతే కీడు చేయాలనుకున్నారో వాళ్ళ మీదకి ఆ కీడు వస్తుంది. ఇతరులు నువ్వు బాధ పెట్టాలనుకుంటే తిరిగి నువ్వే బాధపడతావు. అందుకే హామాను అనుకున్నాడు, మొర్దుకైని ఉరి తీసేద్దామని ప్లాన్ చేశాడు. అద్భుతమైన ప్లాను. రాజుగారి దగ్గర కూడా పర్మిషన్ తెచ్చేసుకున్నాడు. ఇక నేను ఉరి తీసేశాను అనుకున్నాడు హామాను. కానీ దేవుడు స్టోరీని పూర్తిగా మార్చేశాడు. ఎవడైతే ఉరి తీసేద్దాం అనుకున్నాడో వాడే ఉరి తీయబడ్డాడు. అంటే నువ్వు గోతిని ఇతరుల కోసం తవ్వేవా, నీకే నష్టం. ఇతరుల మీదకి రాయి పొర్లించేద్దాం అనుకున్నావా, నువ్వు మీదే పడుతుంది. ఇతరులను ఏదోలా అభాస్పాలు చేద్దాం అనుకున్నావా, నువ్వే అభాస్పాలు అయిపోతావు. ఇతరులను అవమానించేద్దాం అనుకున్నావా, నువ్వే అవమాన పాలైపోతావు. అందుకే ఎవరినైనా సరే గౌరవించాలి తప్ప ఇతరులకి హాని చేయటానికి ప్రయత్నము దయచేసి చేయొద్దు. మూర్ఖుణ్ణి గుర్తుపట్టడం కష్టమండి.
కానీ బైబిల్లో కొన్ని విషయాలు సొలొమోను చెప్తున్నాడు. మూర్ఖుడట మాటలు ప్రారంభంలోనే తెలివి తక్కువాడని అర్థమైపోద్దంట. ఆడి మాటలు మనం తృణీకరించేలాగా ఉంటాయట. మాటలు బాగోవో, మూర్ఖుడు అలా ఉంటాడట. రెండో విషయం చెప్తున్నాడు, వాడు ఎక్కువగా వాగుతారట, ఎక్కువ మాట్లాడతారట. ఎక్కువ మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీడు మూర్ఖుడు. అవసరమైన విషయాలకు మాట్లాడడం వేరే, ఏదైనా డిస్కషన్ వస్తే మాట్లాడడం వేరే, కానీ అనవసరమైన విషయాలను కూడా ఎక్కువ మాట్లాడుతున్నాడంటే వాడు మూర్ఖుడని గమనించాలి. ప్రారంభంలోనే వాడు తెలివి తక్కువగా మాట్లాడతాడట. రెండో విషయం, ఎక్కువగా వాగుతాడట. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతావు. సోమరితనం వలన జీవితాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయంటే, వాడి ఇల్లు పాడైపోద్దట, ఇల్లు కురుత్తదట, ఆ ఇల్లు వేదన పాలైపోతుందట. అందుకే సోమరితనాన్ని విడిచిపెట్టండి. నీ కుటుంబానికి నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటావు. సామెతల గ్రంథంలో చాలా పర్యాయాలు సోమరివాని యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో విన్నావు. ఒకవేళ ఇంకా సోమరితనంతోనే బ్రతుకుతుంటే ఆ సోమరితనాన్ని విడిచిపెట్టి ఒక చక్కనైన వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరికి ఈ మాట చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటే నువ్వు ఇంట్లో మాట్లాడుకున్న మాట ఈదిలోకి వెళ్ళిపోతుంది. ఈదిలో మాట్లాడుకున్న పరిస్థితి ఏదైనా ఉంటే అది ఇంట్లోకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు నువ్వు సీక్రెట్ అనుకుని నీ గదిలో మాట్లాడుతావు, కానీ అది బహిర్గతం అయిపోతుంది ఒక రోజున. కాబట్టి నువ్వు ఏదైనా మనసులో ఉంటే అది ఎవరికి బయటికి చెప్పొద్దు అన్నాడు. అదేంటి? ఇతరులను శపించడం కానీ, ఇతరులను దూషించడం కానీ, ఇతరులు లేకుండా పోవాలని అనుకోవడం కానీ, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అన్నాడు. కారణం ఏంటి అనంటే ఆ సంగతి బయటపడిపోతుందట. కాబట్టి నీ నోటిని అదుపులు పెట్టుకొని చక్కగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. వాక్యాన్ని వింటున్నావు, నీ జీవితాన్ని వాక్యానుసారంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయి. భక్తుడు ఏమంటున్నాడంటే, ద్రవ్యము అన్నిటికీ అక్కర్లకు వస్తుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నాడు. కానీ ఇదే సామెతల్లో గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, ధనం మీద మనసు పెట్టొద్దు, అది రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ అది నీ దగ్గర ఉంటే దాని కొరకు ఆరాటపడొద్దు. అయితే నువ్వు సంపాదించుంటే నీ అవసరతను అది తీరుస్తుంది అన్నాడు. కాబట్టి ధనం కొరకు ఆరాటపడొద్దు. ఒకవేళ నీ దగ్గర ఉందా, కష్టపడి సంపాదించేవా, అది నీకు తప్పకుండా ఉపయోగం అవుతుంది, వేస్ట్ అయిపోదు అని చెప్తున్నాడు. కనుక ఎవరు కష్టపడ్డారో వారి కష్టం వారికి దీవెనకరంగా మారుతుంది. నా ప్రయాస నీ ప్రయాసను దేవుడు అటు విధంగా ఉంచునుగాక. ఆమేన్.